నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. ఇప్పుడు నేను బేగంపేటలోని అనంత మల్టీ స్పెషాలిటీ రీహాబిలిటేషన్ సెంటర్లో ఉన్నాను. నాతో పాటు ఉన్నారు అనంత మల్టీ స్పెషాలిటీ రీహాబిలిటేషన్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ ఫేమస్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కిషోర్ కారుమూరి. హలో డాక్టర్ గారు, నమస్తే. నమస్తే. అనంత మల్టీ రీహాబిలిటేషన్ సెంటర్ ప్రత్యేకతలు ఏంటి? అసలు హాస్పిటల్కి రీహాబిలిటేషన్ సెంటర్కి డిఫరెన్స్ ఏంటి? రీహాబిలిటేషన్ అంటేనే చాలామందికి తెలియదు, ఇంక్లూడింగ్ డాక్టర్స్. రీహాబ్ అనేది ఒక స్పెసిఫిక్ సబ్జెక్ట్లా మా మెడికల్ కరికులంలో ఎక్కడ ఇంక్లూజన్ లేదు. దాని ఇంపార్టెన్స్ ఉంది, కానీ ఇంక్లూజన్ ఎక్కడా లేదు. రీహాబిలిటేషన్ అనేది ఒక వ్యాధి బారిన పడిన వ్యక్తిని తిరిగి నార్మల్సీ, సెల్ఫ్ డిపెండెంట్గా, ఎవరి మీద ఆధారపడకుండా ఆయన పనులు ఆయన చేసుకునే స్టేజ్కి తీసుకురావడం రీహాబిలిటేషన్. అది ఏ రకమైన వ్యాధి అయినా కావచ్చు, బుర్రకు సంబంధించింది కావచ్చు, అంటే పారాలసిస్లు కానీ, బ్రెయిన్ సర్జరీ కానీ, గుండెకి సంబంధించింది కావచ్చు, అట్లాగే ఒక క్యాన్సర్ తర్వాత కావచ్చు, అలాగే ఆడవాళ్ళల్లో కొన్ని ప్రాబ్లమ్స్ కావచ్చు. సో రీహాబిలిటేషన్ అనేది ఒక అబ్నార్మల్సీ నుంచి నార్మల్సీకి తీసుకొచ్చే ప్రాసెస్. దీంట్లో మెయిన్గా మనకి రీహాబిలిటేషన్ కార్డియో, అంటే హార్ట్కి సంబంధించింది, న్యూరో సంబంధించినవి ఎక్కువ ఉంటారు. అంటే చాలా చోట్ల ఈ పెయిన్ మేనేజ్మెంట్ కానీ, ట్రాన్సిషనల్ కేర్ కానీ, ఈ రీహాబిలిటేషన్ సెంటర్లు కానీ చాలా చోట్ల ఉన్నాయి. సౌత్ ఇండియాలోనే చాలా పెద్దగా మీరు అనంత పెట్టారు. ఎందుకు? నేను ఒక ఆర్థోపెడిక్ సర్జన్, ఒక థౌజండ్స్ ఆఫ్ సర్జరీస్లో నేను పాల్గొని ఉంటాను. మా ఫాదర్ ఇన్ లా డాక్టర్ చంద్రశేఖర్, హూ ఇస్ ద CEO ఆఫ్ దిస్ హాస్పిటల్. ఆయన ఒక ఉస్మానియాలో గాంధీ సూపర్ కింద రిటైర్ అయ్యి వచ్చారు. ఆయనకి మాకు, మా వైఫ్ డాక్టర్ అనుష పెయిన్ ఫిజిషియన్కి, హెల్త్ కేర్ సెక్టర్లో ఈ పర్టికులర్ సెగ్మెంట్ డెఫిషియన్సీ కనిపించింది. మేము ఢిల్లీ వెళ్ళాం, బెంగళూరు వెళ్ళాం, మద్రాస్ వెళ్ళాం. ఎన్ని హెల్త్ సెక్టర్లు చూసినా మాకు ఈ డెఫిషియెంట్ సెగ్మెంట్ కనిపించింది. వీ వాంట్ టు బ్రిడ్జ్ దట్ గ్యాప్. దట్ ఇస్ ద రీజన్ వై వీ స్టార్టెడ్. చాలా చోట్ల, ఇంతకుముందు నేను చెప్పినట్టు చాలా చోట్ల ఉన్నాయి. వాటికి మీకు అనంత రీహాబిలిటేషన్ సెంటర్కి ఉన్న స్పెషాలిటీస్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇక్కడ ప్రత్యేకించి ఏముంటాయి? అనంత మన మెయిన్గా 5 స్పెసిఫిక్ సర్వీసెస్కి మన సెగ్మెంట్స్ ఉన్నాయి. ఒకటి మీరు చెప్పినట్టు రీహాబిలిటేషన్. ఈ రీహాబిలిటేషన్ చాలామంది న్యూరో వరకే అంకితం. అంటే పారాలసిస్ వచ్చిన వాళ్ళకి, స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి, బ్రెయిన్ సర్జరీ వచ్చిన వాళ్ళ దగ్గరే ఆగిపోయారు. అది కూడా ఒక సబాప్టిమల్, అంటే అవసరం కానీ తక్కువ ఫెసిలిటీస్తో ఉండే రీహాబిలిటేషన్. వాళ్ళని ఇంట్లో కేర్ తీసుకోవడం కష్టం. టైంకి ఫీడ్ ఇవ్వడము, వాళ్ళ యూరిన్ బాత్రూమ్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడము, వాళ్ళని ఎక్సర్సైజ్ చేయించడము అనేది కొద్దిగా నెగ్లెక్టెడ్ థింగ్. చాలామంది న్యూరో ఒకటే పెట్టారు, కానీ చెప్పాక ఇన్స్ట్రుమెంట్స్ సరిగ్గా లేకుండా, ఎక్విప్మెంట్ సరిగ్గా లేకుండా చేశారు. సో నేను చెప్పాక మీకు 4 సెంటర్ మొత్తం ఇండియాలో అంతా తిరిగి ఎక్కడైతే ఏం ఎక్విప్మెంట్, ఏవైతే డెఫిషియన్సీ ఉన్నా అన్నీ కలిపి మేము పెట్టాము ఈ రీహాబ్ సెంటర్. మనకి ఇక్కడ చెప్పాక ఇట్ ఇస్ ఓన్లీ ఫస్ట్ సెంటర్ టు హ్యావ్ నాన్ ఇన్వేజివ్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. ఇండియాలో ఓన్లీ ఒక రీహాబ్ సెంటర్లో ఉండడం ఇదే ఫస్ట్ టైం. ఇట్ ఇస్ ద ఓన్లీ సెంటర్. సో అట్లాగా స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎక్విప్మెంట్ పెట్టాము. అట్లాగే ట్రాన్సిషనల్ కేర్, ఒక పెద్ద సర్జరీ అయ్యింది. ఆ సర్జరీ అయిన తర్వాత రికవరీ పీరియడ్కి ఎక్సర్సైజు, ఫుడ్ చాలా ఇంపార్టెంట్. మనం సర్జరీ చేయించేసుకున్నాం కదా, టైం మందులు ఇస్తే సరిపోతుంది, టైం ఫుడ్ ఇస్తే సరిపోతుంది అనుకుంటా, కానీ ఫుడ్లో కూడా సమపాలమైన ఫుడ్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ట్రాన్సిషనల్ కేర్లో కూడా మనకి మల్టీ స్పెషాలిటీ కేర్, హాస్పిటల్లో ఉండి ఎంత కేర్ అయితే అవసరమో అలాగే అన్ని బ్రాంచెస్ కేర్ ఉంటూ ఆ పేషెంట్ని ఆ సర్జరీ నుంచి కోలుకోవడానికి హెల్ప్ చేసే ట్రాన్సిషనల్ కేర్, అది మా రెండో స్పెషాలిటీ. మూడోది పాలియేటివ్. పాలియేటివ్ అనేది ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్స్లో ఉంటుంది. ఎండ్ స్టేజ్ క్యాన్సర్ మనము ఏం చేయాలి, ఎండ్ స్టేజ్ క్యాన్సర్ కదా, దాన్ని హాస్పైస్ అంటారు, అది మనం చేయట్లేదు. పాలియేటివ్ అనేది ఒక క్యాన్సర్ వచ్చింది, దానికి సర్జరీ చేసాము, దానికి ఒక కీమోథెరపీ కావాలి, ఆ కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ మనం మేనేజ్ చేయగలగాలి, ఆ సర్జరీ తర్వాత పెయిన్ మనం మేనేజ్ చేయగలగాలి. దట్ ఈస్ పాలియేటివ్. అది ఎక్కడా లేదు. పాలియేటివ్ జనరల్ హాస్పిటల్స్లో ఉంటే మనం పాలియేటివ్ పెట్టాం, బికాస్ వీ హ్యావ్ ఎ హైలీ క్వాలిఫైడ్ పెయిన్ ఫిజిషియన్. నెక్స్ట్ జీరియాట్రిక్. మోర్ దెన్ 70-75 ఓన్లీ జీరియాట్రిక్ అంటాం. వాళ్ళు హెల్తీగా ఉండొచ్చు, కానీ వాళ్ళకు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ మన రెగ్యులర్ ఏజ్ వాళ్ళు, అంటే లెస్ దెన్ 40-50 వాళ్ళకి వచ్చి డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళకి చిన్న ప్రాబ్లం వచ్చినా వాళ్ళ బాడీ రియాక్ట్ అయ్యే పద్ధతి వేరుగా ఉంటుంది. వాళ్ళకి చిన్న సర్జరీ అయినా రికవర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. డయాబెటీస్ కంట్రోల్లో లేకపోయినా వాళ్ళకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ ఒక జీరియాట్రిక్, అంటే ఒక 75 ఏళ్ళ ఆవిడ, ఎవరు ఒక పిల్లలు ఎవరు ఇక్కడ లేరు, ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, మెడికల్ ప్రాబ్లం, ఇక్కడ తీసుకొస్తే వాళ్ళ చేత రోజు ఎక్సర్సైజ్ చేయించడము, టైంకి వాళ్ళ ఏజ్ తగ్గట్టుగా ఫుడ్ పెట్టడము, దాని తగ్గ మెడికల్ కేర్ తీసుకోవడం, దట్స్ కాల్డ్ జీరియాట్రిక్. జీరియాట్రిక్లో మళ్ళీ అన్ని ఫెసిలిటీస్, అంటే రీహాబ్, ట్రాన్సిషనల్ కేర్, మళ్ళీ అన్ని జీరియాట్రిక్లో సబ్ స్పెషాలిటీస్ చాలా ఉన్నాయి. అవన్నీ మేము కవర్ చేసాం.
ఫుడ్ విషయంలో కేర్ తీసుకుంటున్నాం అంటున్నారు, న్యూట్రిషనిస్టులు ఉన్నారా దానికోసం స్పెషల్గా? మాకు డైటీషియన్స్ ఉన్నారు, 2 ఉన్నారు. సో వాళ్ళ ప్రకారం ఒక పేషెంట్ అసెస్ చేసిన తర్వాత దాని ప్రకారమే మనకి ఇన్హౌస్ కిచెన్ ఉంది. వేరే రీహాబ్ సెంటర్స్లో కూడా కిచెన్ ఉన్నట్లేదు, బట్ ఇన్హౌస్ కిచెన్ ఉంది. దాని ప్రకారమే డైట్ ప్రిపేర్ చేసి మనం ఇస్తున్నాం. అంటే ఎవరైనా ఏదైనా మేజర్ సర్జరీ తర్వాత నార్మల్ లైఫ్కు రావడానికి చాలా టైం పడుతుంది. ఇంట్లో ఉన్న అంత కేర్ఫుల్గా చూసుకునే వాళ్ళు చాలామందికి ఉండరు. వాళ్ళకు తెలిసి తెలియక ఏదో ఫుడ్ ఏదో తింటూ ఉంటారు. నార్మల్ లైఫ్కి రావడానికి చాలా టైం పడుతుంది. మీ దగ్గరికి తీసుకొస్తే వాళ్ళను సాధారణ జీవితంలోకి తీసుకురాగలరా? డెఫినెట్లీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎలాగైనా నార్మల్ అవుతారు. మన దగ్గర ఉంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ బేస్డ్గా బెటర్ అవుతారు. ఇప్పుడు ఇంట్లో మనం తినే ఒక అన్నంలో ఒక అన్నము, పప్పు, చారు, అందులో కార్బోహైడ్రేట్ శాతం ఎంత, ప్రోటీన్ శాతం ఎంత, ఆయనకు వచ్చే క్యాలరీస్ ఎంత, ఉపయోగపడేవి ఎంత, ఈ క్యాలిక్యులేషన్ మనం ఆలోచించాం. మంచి ఫుడ్ పెడుతున్నాము, కానీ ఇక్కడ మనం క్యాలిక్యులేట్గా ఆయనకి ఎంత అవసరం, రికవర్ అవ్వడానికి కావాల్సిన ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి, ఎక్కువ ప్రోటీన్ కావాలి, అవన్నీ ఆలోచించి పెడతాం. పైగా ఫిజియోథెరపీ, ఇంటికి వచ్చి ఫిజియోథెరపీ సెషన్ చేస్తారు, ఒకసారి చేస్తారు, తర్వాత వాళ్ళంతా వాళ్ళు చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉన్న జనరేషన్స్లో హెల్ప్ చేసే వాళ్ళు తక్కువ. మన ఎవరి బిజీ లైఫ్ వాళ్ళది. ఎవరైనా పని వాళ్ళు పెట్టినా అది ఎంతవరకు ఉంటుందో చెప్పలేము, ఆయన చెప్పి చేయించుకోవాలి. ఇక్కడ మాకు అవసరం లేదు. మాకు ఫిజియోథెరపీ సెషన్స్ ఉండంటే ఇంత పెద్ద ఫిజియోథెరపీ ఏరియా ఉంది. వాళ్ళని తీసుకొచ్చి రోజుకి 2 ఫిజియోథెరపీ సెషన్ చేయిస్తాము, రూమ్లో కూడా చేయిస్తాము, అలా నడిపిస్తాం. పైన మాకు సన్ లాన్ ఏరియాస్ ఉన్నాయి, అక్కడ కూడా నడిపిస్తాం. సో ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ బేస్డ్ టైలర్డ్ ప్రోగ్రామ్స్తో మనం బెటర్ చేస్తాం వాళ్ళని. క్యాన్సర్ లాంటి హెల్త్ ఇష్యూస్, మేజర్ హెల్త్ ఇష్యూస్ వస్తే చాలా మట్టుకు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఆ డిప్రెషన్ నుంచి బయట పడేయగలరా అనంత రీహాబిలిటేషన్లో? మన రీహాబిలిటేషన్లో 2 రకాల రీహాబిలిటేషన్స్ ఉన్నాయండి. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ నేను చెప్పాలంటే 3 ఉండొచ్చు. ఒకటి సబ్స్టెన్స్ అబ్యూస్, అంటే బానిస అవ్వడం, మందుకు కానీ డ్రగ్స్కి కానీ బానిస అవ్వడం, ఇది ఆ టైప్ ఆఫ్ రీహాబిలిటేషన్ కాదు. రెండోది సైకలాజికల్ రీహాబిలిటేషన్, దానికంటూ స్పెసిఫిక్ సెంటర్స్ ఉన్నాయి. ఇది సైకలాజికల్ రీహాబిలిటేషన్ సెంటర్ కాదు. దిస్ ఈజ్ కాల్డ్ ఫంక్షనల్ రీహాబిలిటేషన్. అంటే సైకలాజికల్ కాంపోనెంట్ కూడా తీసుకుంటాము, కానీ ఫిజికల్గా కూడా బెటర్గా చేస్తాం. సో మన దగ్గర రీహాబ్ సైకాలజిస్ట్ అని ఉన్నారు. ఎవరైతే పేషెంట్ ఉన్నారో పేషెంట్కి కౌన్సిలింగ్ ఇస్తారు, పేషెంట్ కేర్ ఇచ్చే వాళ్ళు కూడా కౌన్సిలింగ్ ఇస్తాం. ఎందుకంటే పేషెంట్ ఎంత ఇంపార్టెంటో పేషెంట్ చూసుకునే వాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, పాజిటివ్ అండ్ నెగిటివ్ ప్రెషర్ రూమ్స్ అంటే ఏంటండి? అంటే ఎక్కడ వినలేదు, నేను ఇక్కడే వింటున్నా అనంతలో. మనం సమ్మర్ వస్తుంది, ఇప్పుడు అందరూ ఏసీలు వేసుకుంటాం శుభ్రంగా, బయటికి గాలి ఏం పోదు, అన్ని తలుపులు బిడాయించి కూర్చుంటాము, ఫ్యాన్ కూడా ఉండదు, ఏసీ మాత్రం వస్తుంది. అది పాజిటివ్ ప్రెషర్ రూమ్. బయటికి వెళ్ళట్లా, ప్రెషర్ పెరిగిపోతుంది రూమ్లో, అదే ఎయిర్ సర్క్యులేట్ అవుతుంది. సో మన ఇక్కడ పాజిటివ్ ప్రెషర్, నెగిటివ్ ప్రెషర్ రూమ్స్లో సెంట్రల్ ఏసీ వెంట్ ఉంటుంది, ఆ ఎయిర్ పంపించడానికి కూడా ఒక వెంట్ ఉంటుంది. సో ఈ పాజిటివ్ ప్రెషర్ రూమ్ అనేది ఎయిర్ లోపలికి వస్తుంది, కానీ బయటికి వెళ్ళదు. ఇప్పుడు ఎవరైనా నాకు ఒక టీబీ ఉంది, పాతకాలంలో ఒక టీబీ ఉంది, ఓపెన్ కేస్ అంటారు. ఓపెన్ కేస్ ఆఫ్ టీబీ అంటే ఆ టీబీ లంగ్లో ఉన్న అది బయటికి ఎక్స్పోజ్ అవుతుంది, అంటే బ్యాక్టీరియా బయటికి ఆ పేషెంట్ వెదజల్లుతూ ఉంటాడు. అది వేరే పేషెంట్లకు వెళ్లకుండా ఉండడానికి మేము పాజిటివ్ ప్రెషర్ రూమ్స్ అని పెడతాం, అది బ్యాక్టీరియా బయటికి వెళ్ళదు. అలాగే నెగిటివ్ ప్రెషర్ రూమ్స్ అంటే బయట నుంచి గాలి రాదు, కానీ లోపల ఉన్న గాలి బయటికి వెళ్తుంది. బాగా ఇమ్యూనో కాంప్రమైజ్డ్, ఒక రీనల్ ట్రాన్స్ప్లాంట్ కానీ వేరైనా పెద్ద పెద్ద ఇమ్యూనో కాంప్రమైజ్డ్ వాళ్ళకి వైట్ బ్లడ్ సెల్స్ తక్కువ ఉండి వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి బయట ఎయిర్కి ఎక్స్పోజ్ అవ్వకుండా వాళ్ళు బెటర్ అవ్వడానికి వచ్చేది నెగిటివ్ ప్రెషర్ రూమ్స్. సో ఈ పాజిటివ్ నెగిటివ్ ప్రెషర్ రూమ్స్ అయితే రీహాబిలిటేషన్లో నాకు తెలిసి ఇండియాలో ఇది ఫస్ట్ టైం. నేను కూడా ఫస్ట్ టైం వింటున్నా. సో వాటి యొక్క అది మనం ఆ వెంటిలేషన్ని కంట్రోల్ చేయడం బట్టి అది పాజిటివ్ నెగిటివ్ ప్రెషర్ ఉంటుంది. దానికంటే అబ్సల్యూట్ మనకి ఎవరికి స్పెసిఫిక్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళ కోసం అయితే డిజైన్ చేశాం. అంటే అనంత రీహాబిలిటేషన్ సెంటర్ ఇన్ని ఆలోచనలతో ఇంత స్పెసిఫిక్గా ఇంత స్పెషాలిటీస్తో పెట్టాలన్న ఆలోచన ఎవరికి వచ్చింది అసలు? అంటే ఎక్కడా లేని విధానాలు ఇక్కడ కొన్ని పెట్టారు మీరు. డాక్టర్ చంద్రశేఖర్ అని మా ఫాదర్ ఇన్ లా, ఆయన సిఇఓ దీనికి. ఆయన ఉస్మానియాలో అనస్థీషియా హెడ్ కింద రిటైర్ అయ్యారు, గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ కింద చేశారు, అలాగే తెలంగాణ ఆరోగ్యశ్రీకి సిఇఓ కింద 2 years చేశారు. ఇప్పుడు ఈజ్ వర్కింగ్ యాజ్ అ మెడికల్ డైరెక్టర్ ఫర్ మమతా మెడికల్ కాలేజ్ బాచుపల్లి. పెళ్లి కాకముందు నాకు తెలియదు ఆయన పెద్ద ఫేమస్ ఫిగర్ అండ్ మెడికల్ ఫ్రెటర్నిటీలో. మా మామగారే అనుకున్నాను, ఇప్పటికే ఆయన నాకు ప్రొఫెసరే, మామగారు కాల 10 ఏళ్ళైనా. సో ఎందుకంటే హీఈస్ లైక్ ఎ గాడ్ ఫాదర్ ఆఫ్ అనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్ ఇన్ తెలంగాణ, తెలుగు స్టేట్స్. చాలామందికి ట్రైన్ చేశారు, ఆయన కూడా సింగపూర్ వెళ్ళి ట్రైనింగ్ చేయించుకున్నారు. వన్ ఆఫ్ ద ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ అనస్థిస్ట్ ఆయన తెలంగాణలో గత 40 ఏళ్ళు. సో ఆయన ఇన్ని చూశారు. ఆయన అనుభవంతో మా ఏదో యంగ్ కుర్ర జనరేషన్ ఆయనతో పోలిస్తే మా ఇన్పుట్స్తో
ఫేమసే, మిక్స్ చేస్తూ వచ్చిన ప్రొడక్ట్ ఇది. ఓకే. సో ఇంకోటి ఇక్కడ నేను విన్నది కేర్ గివర్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటి? ఇందాక మీకు చెప్పినట్టు పేషెంట్ ఆయన బెడ్లో ఉంటారు, ఆయనకు టైం పని ఇస్తాం, ఆయన చూసుకోవడానికి డాక్టర్లు ఉంటారు, నర్సులు ఉంటారు, లేదా హౌస్ కీపింగ్ వాళ్ళు ఉంటారు, చుట్టాలు ఉంటారు. కానీ ఆ కేర్ ఇచ్చే వాళ్ళకి ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. మనకు తెలియదు, మనం ఎంత ప్రేమతో చూసినా టైంకి ట్యాబ్లెట్ ఇవ్వాలి, వాళ్ళ గురించి మర్చిపోయి పక్క వాళ్ళని కేర్ తీసుకోవడం అనేది అది చాలా గొప్ప విషయం. అది మనం ప్రేమతో చేస్తాం, అభిమానంతో చేస్తాం, కొంతమంది వేరే విషయాల కోసం చేస్తాం, వాట్ ఎవర్. కానీ అంత ఈజీ కాదు. సో వాళ్ళని హెల్దీగా ఉంచితే పేషెంట్లు హెల్దీగా ఉంటారు. సో కేర్ ఫర్ ద కేర్ గివర్ ప్రోగ్రామ్ అనేది మా యూనిక్ కాన్సెప్ట్. సో వాళ్ళ కోసం అంటే ఒక ఏరియా కార్డన్ ఆఫ్ చేస్తాం, స్టిల్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్. డెఫినెట్గా అది ఇంప్లిమెంట్ అవుతుంది ఇంకొక 15 daysలో. వాళ్ళకంటూ సెపరేట్ లైబ్రరీ, పుస్తకాలు ఇచ్చి, వాళ్ళకంటూ వీడియో గేమ్స్, వాళ్ళకంటూ మ్యూజిక్ థెరపీ. అంటే పేషెంట్ను బట్టి వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి వాళ్ళకి కావాల్సినవన్నీ మీరు సమకూరుస్తున్నాం. పేషెంట్ కేర్ ఇచ్చేవాళ్ళు, అలాగే వాళ్ళకు కూడా యోగా సెషన్స్ పెడుతున్నాం. వాళ్ళు కావాలంటే వచ్చి యోగా సెషన్స్ అటెండ్ అవ్వచ్చు. మార్నింగ్ 5 to 6:30 ఎక్స్క్లూజివ్ లేడీస్కి ఉంది, ఈవినింగ్ 6 to 7 అందరూ చేసుకోవచ్చు. అది ఓన్లీ మాకు అనంతాకే మేము పరిమితం చేయలేదు, చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి చేసుకోవచ్చు. దట్స్ కాల్డ్ అనంత వెల్నెస్ ప్రోగ్రామ్. సో అది ఓన్లీ మాకు ఒక్కరికే కాదు, పక్క వాళ్ళకి కూడా మేము బాగుండాలని, సహాయపడాలన్న ఆలోచన బాగుండాలి. ఓకే. 24/7 క్రిటికల్ కేర్ ఎక్స్పర్ట్స్ ఇక్కడ ఉంటారా మరి? అవును, మేము తీసుకున్న ఒక 5 people టీం ఉన్నారు. వాళ్ళు క్రిటికల్ కేర్లో నిష్ణాతులు. వాళ్ళంతా 24/7 వాళ్ళు ఉంటారు. పేషెంట్ని అంటే డిఎంఓ అంటే డ్యూటీ మెడికల్ ఆఫీసర్ అని జూనియర్ డాక్టర్స్, మా దగ్గర జూనియర్ డాక్టర్స్ లేరు, అందరూ సీనియర్ డాక్టర్సే. 3 shiftsలో 8 hour షిఫ్ట్లో వాళ్ళు చేస్తారు. వాళ్ళ పైన ఒక ఫిజిషియన్ టీమ్ కూడా మానిటరింగ్ ఉంటుంది. సో మేము ఒక కార్పొరేట్ లెవెల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎంతైతే మెడికల్ వైజ్గా కేర్ ఉంటుందో వీ మేడ్ ష్యూర్ దట్ ఆ గ్యాప్ ఉండకూడదు. ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్లు కూడా ఇక్కడ ఉంటారు కదా? సో ఈ విషయం చెప్పాలంటే నేను కొద్దిగా అన్నీ బాగా చెప్పాలి, ఎందుకంటే షీఈ్ డాక్టర్ అనుషా కారుమూరి, ఓకే, మై బెటర్ అండ్ బెస్ట్ హాఫ్. సో షీఈ్ హైయెస్ట్ క్వాలిఫైడ్ ఫర్ పెయిన్ ఇన్ ఇండియా. అంటే పెయిన్ కానీ అలా నేను ఆర్థోపెడిక్స్ ఎట్లా క్వాలిఫై అయ్యాను, పెయిన్కి కూడా డిఫరెంట్ బోర్డ్స్ ఉంటాయి. FIP అని ఫెలోషిప్ ఇన్ పెయిన్ మేనేజ్మెంట్, ఇండియన్ ఎపెక్స్ బోర్డ్, అది ఆవిడ క్లియర్ చేశారు. అలాగే ఎడ్రా అని ఉంటుంది, యూరోపియన్ డిప్లొమా ఇన్ రీజనల్ ఎనస్థీషియా. అది వరల్డ్ అంతా ఒక 3,000 మంది రాస్తే 30 మంది పాస్ అయ్యారు. అందులో ఇండియా నుంచి 3, అందులో ఈవిడ ఒకటి. గ్రేట్. ఎడ్రా అని అంటారు, అది ఆవిడ క్లియర్ చేసింది. రీసెంట్గా MSc పెయిన్ అంటే దాని PhDకి ఈక్వలెంట్, అది సౌత్ వేల్స్ నుంచి. షీ క్లియర్డ్ విత్ డిస్టింక్షన్. అంటే పెయిన్ మేనేజ్మెంట్ అంటే ఎలాంటి పెయిన్ అయినా తగ్గించే శక్తి ఉంటుంది, అంతేనా? అదే పెయిన్ మేనేజ్మెంట్ ఇక్కడ అందిస్తారు. సో ఇప్పుడు మా వైఫ్ అనుష కర్మూరి ఎవరైతే ఉన్నారో షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ పెయిన్ మేనేజ్మెంట్. పెయిన్ మేనేజ్మెంట్ రీసెంట్గా అందరికీ తెలుస్తున్న పెయిన్ మేనేజ్మెంట్. సో అదేంటంటే నేను సరదాగా జోక్ చెప్తా ఉంటాను, హస్బెండ్కి వైఫ్ వల్ల, వైఫ్కి హస్బెండ్ వల్ల వచ్చే పెయిన్ కూడా తగ్గిస్తారు వాళ్ళు, శారీరకంగా వచ్చే పెయిన్స్ కూడా కాదు. సో పైన నెక్ పెయిన్ నుంచి బ్యాక్ పెయిన్, నీ పెయిన్, అన్నీ ఎన్ని రకమైన మైగ్రెయిన్, హాస్పిటల్ హెడేక్స్, పైనుంచి కింద వరకు ఏ రకమైన పెయిన్ అయినా సరే వాళ్ళు తగ్గించగలుగుతారు. ఏ విధంగా? సో ఇందులో 2 రకాలు. పెయిన్ మేనేజ్మెంట్ అంటే అందరికీ ఇంటర్వెన్షనల్ పెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాజ్ ఏంటో మనం అర్థం చేసుకోగలగాలి. అది అర్థం చేసుకుంటే ఫస్ట్ మెడిసిన్స్తో తగ్గపోతే అప్పుడు ఇంటర్వ్యూన్ చేస్తారు. ఈ పెయిన్ అనేది బాడీలో ఎక్కడైనా సరే నర్వ్ ఫైబర్స్తోనే బ్రెయిన్కి వెళ్ళాలి. సో ఈ ఇంటర్వెన్షనల్ పెయిన్ మేనేజ్మెంట్ అనేది ఆ నర్వ్ ఫైబర్స్ని బ్లాక్ చేస్తారు. అది ఎక్కడైనా ఉండొచ్చు. ఇప్పుడు రీసెంట్గా ఒక ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ పేషెంట్ ఉంటే మన బ్లడ్ సప్లై చేసే మేజర్ ఆర్టరీ ముందు ఒక నెర్వ్ సెంటర్ ఉంటుంది, అది ఆర్టరీలోంచి వెళ్ళి బ్లాక్ చేయాలి దాన్ని, ఆ నొప్పి తెలియకుండా ఉండడానికి. సో అప్పుడు రీసెంట్గా చేశారు. అంటే బాడీలో ఎక్కడున్నా సరే ఆ నర్వ్ సెంటర్స్ని బ్లాక్ చేయాలి. అది అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ కానీ, ఎక్స్రే మెషిన్ గైడెన్స్లో కానీ, ఆపరేషన్ థియేటర్లో చేస్తారు. ఇప్పుడు రీసెంట్గా అందరూ దాన్ని ట్రైన్ అవుతున్నారు. బట్ షీ కీప్ సంథింగ్. సో ఆల్ ఇంటర్నేషనల్, ఎందుకంటే రీహాబ్ సెంటర్లో ఎక్కువసేపు పడుకుని ఉంటారు. సో వాళ్ళకన్నీ నొప్పులు ఉండొచ్చు, మెడ నొప్పి ఉండొచ్చు, వయసు ప్రకారం. సో అవన్నీ మనం డీల్ చేయగలం. నాకు చాలామంది ఫిజియోథెరపిస్టులు కనిపిస్తున్నారు ఇక్కడ రాగానే. సో రీహాబిలిటేషన్లో ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మనము 48 hours కంటిన్యూస్గా పడుకుని ఉంటే మనకి బెడ్ సోర్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది, దాని బ్లడ్ సర్క్యులేషన్ లేకుండా. సో బాడీ అన్నిటిని మూవ్ చేయాలి, వాళ్ళని లేపాలి, కూర్చోబెట్టాలి. అట్లా క్వాడ్రిప్లీజియా అంటే 2 కాళ్ళు 2 చేతులు పడిపోయిన వాళ్ళకి రోజు ఎక్సర్సైజులు చేయించాలి, వాళ్ళు రికవర్ అయ్యేపు, లేకపోతే కంట్రాక్టర్స్లోకి వెళ్ళిపోతాయి. సో ఎక్సర్సైజ్ చేయించడము, ఓ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ పని చేయకపోతే ఆ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేయడానికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో మన దగ్గర ఫిజియోథెరపిస్ట్ టీం చాలా పెద్ద టీం ఉంది. ఇందులో కూడా MPT అంటే మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీలో మనం న్యూరో దానికోసం స్పెసిఫిక్గా పెద్ద టీం తీసుకున్నాం.
అంటే స్ట్రోక్ అయిన వాళ్ళు, లేకపోతే ఇంజురీ తర్వాత, సర్జరీ తర్వాత. అలాగే ఎంపీటీ మస్క్రోస్కెలిటల్ అంటే ఆర్థోకి సంబంధించిన ఫిజియోథెరపిస్ట్ వాళ్ళని సెపరేట్గా తీసుకున్నాము. ఎంపీటీ కార్డియోపల్మనరీ ఒక బైపాస్ అయింది, లేకపోతే ఒక స్టెంట్ అయింది, వాటికి కూడా సెపరేట్గా ఎక్సర్సైజులు చేయడానికి మనకి టీం ఉంది. సో వీఆర్ మల్టీ స్పెషాలిటీ ఫిజియో కూడా ఉంది మన దగ్గర. ఓకే. ఇంకా అనంతలో ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయంటే ఫైనల్గా ఏం చెప్తారు? ఇంత పెద్ద ఎత్తున రీహాబిలిటేషన్ ఒకటి ఉందని చాలామందికి తెలియకపోవచ్చు. అందులో సెంటర్ ఆఫ్ సిటీలో ఉంది, బేగంపేట్లో ఉంది. దీని గురించి సింపుల్గా చెప్పమంటే ఏం చెప్తారు? అనంత రీహాబిలిటేషన్ ట్రాన్సిషనల్ పెయిన్లో మెడికల్గా అమ్మ ఇచ్చే ఆప్యాయత, కేర్ రెండు ఉంటాయి. మెడికల్తో పాటు, వైద్యంతో పాటు అమ్మ ఇచ్చే లాలన, పాలన, ఎమోషనల్ టచ్, ప్రేమతో కూడిన ట్రీట్మెంట్ అంటారా? వీఆర్ అలోపతి డాక్టర్స్ విత్ ఎంపతి. ఓకే, థ్యాంక్ యూ కిషోర్ గారు. అమ్మ ప్రేమ లాంటి ట్రీట్మెంట్ అనంత రీహాబిలిటేషన్ సెంటర్లో ఉందని డాక్టర్ కిషోర్ చెప్తున్నారు. మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.